My name is Venkat MD, Director of Time Tirupati, so founder of Sigma Smart Classes. I have an experience of 30 years in competitive mathematics it is. Okay, so in this class I will discuss with you IIT Foundation Mathematics 7th class. Okay, so class 10 it is. So class 10, part 10. సో 10th పార్ట్ డిస్కస్ చేస్తున్నా. 9 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. మీరు ఆ 9 పార్ట్స్ చూడకుండా ఉంటే ఒకసారి ఆ 9 పార్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ద పార్ట్. సో 10 ఇట్ ఈస్. ఓకే, దిస్ ఈజ్ పార్ట్ 10. సో ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసి దాని మీద క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సీ హియర్ వాట్ ఈజ్ ద కాన్సెప్ట్. సో జనరల్గా సో డివిజన్లో మనం గమనిస్తే డివిజన్లో సో డివిజన్ సపోజ్ ఇలా ఉందనుకోండి. డివిజన్లో దేన్ని ఏమంటారు అన్నది ఒక్కసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఉన్న వాల్యూను డివిడెండ్ అని అంటాం. మధ్యలో ఉన్న వాల్యూని ఏమంటాం? డివిడెండ్ అని అంటాం. సో డివిడెండ్, సో దాన్నే నంబర్ అని కూడా అంటాం. సో డివిడెండ్ అన్న నంబర్ అన్న ఒక్కటే. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూను డివైజర్ అని అంటాం. ఏమంటాం? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని డివిజన్లో డివైజర్ అని, రైట్ సైడ్ ఉన్న వాల్యూను కోషెంట్ అని అంటాం. కోషెంట్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ సో కింద వచ్చేటువంటి వాల్యూను మనం ఏమంటాము అంటే సో రిమైండర్ అని అంటాం. సో దీన్ని రిమైండర్ అని అంటాం. ఓకే, సో ఈ టర్మ్స్ గురించి తెలిస్తే డివిడెండ్నే నంబర్ అని అంటున్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని డివైజర్ అని, రైట్ సైడ్ ఉన్నదాన్ని కోషెంట్ అని, సో బాటంలో వచ్చేదాన్ని రిమైండర్ అని అంటాం. యాక్చువల్గా 4 వేరియబుల్స్. ఓకేనా? ఈ 4 వేరియబుల్స్కి ఒక రిలేషన్ ఉంది. సో ఈ 4 వేరియబుల్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే సో డివిడెండ్ ఈక్వల్ టు అంటే నంబర్ ఈక్వల్ టు అని. సో డివిడెండ్ ఈక్వల్ టు ఏంటి రిలేషను? డివైజర్ ఇంటూ కోషెంట్, డివైజర్ ఇంటూ కోషెంట్, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అన్నది రిజల్ట్. ఓకేనా? సో చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా చూద్దాం. సపోజ్ లెట్ ఇట్ బి 37 నేను 5తో డివైడ్ చేస్తున్నా. 5తో డివైడ్ చేస్తే సో 5 7 35. ఓకేనా? 5 7 35. సో రిమైండర్ ఎంత? 21. సో ఇప్పుడు ఈ నంబర్ 37 రావాలి అంటే, మిడిల్లో ఉన్న నంబర్ రావాలి అంటే ఏం చేయాలి మనము? సో డివైజర్ అంటే 5 కదా, ఇంటూ కోషెంట్ అంటే 7 కదా, ప్లస్ ఏం చేయాలి? రిమైండర్ 2. చూడండి, 5 7 35 ప్లస్ 2 37. కాబట్టి ఎప్పుడు కూడా మధ్యలో ఉన్న నంబర్ డివిడెండ్ రావాలంటే డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకే, ఆ కీ పాయింట్ని గుర్తుపెట్టుకుంటే సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ మనకుంది, డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఇది క్లియర్గా నోట్ చేసుకోండి మీ నోట్బుక్లో. సో నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం మనం. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. నౌ సీ హియర్ వాట్ ఈస్ ద క్వశ్చన్. ఏ నంబర్ ఈజ్ డివైడ్ బై 119, సో ద రిమైండర్ ఈజ్ 17. చూడండి క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఏ నంబర్ ఈజ్ డివైడ్ బై 119, ఓకే, సో ద రిమైండర్ ఈజ్ 37. ఇఫ్ ద సేమ్ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 17, సో వాట్ ఈజ్ ద రిమైండర్? సో అది క్వశ్చన్ మనకు. ఓకే, సో ఆ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ నంబర్ సొల్యూషన్ చూడండి. ఒక నంబర్ను సో దేంతో డివైడ్ చేస్తున్నానని చెప్తున్నాడు? 119తో డివైడ్ చేస్తున్నారు. ఏ నంబర్ ఈజ్ డివైడ్ బై 119, ఓకే, ఏ నంబర్ ఈజ్ డివైడ్ బై 119, సో రిమైండర్ ఈజ్ 37. చూడండి, రిమైండర్ 37 అని చెప్పాడు. ఒక నంబర్ను 119తో డివైడ్ చేస్తే రిమైండర్ 37. కోషెంట్ ఎంతో తెలియదు, క్యూ అని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నంబర్కి, డివైజర్కి, కోషెంట్కి, రిమైండర్కి మనకి రిలేషన్ ఉంది కదా. ఆ రిలేషన్ ప్రకారం మనం ఏం చేయొచ్చు ఇప్పుడు అంటే నంబర్ ఈక్వల్ టు, ఓకేనా, డివైజర్ ఎంత? డివైజరు 119 ఇంటూ కోషెంట్ ఎంతో తెలియదు, క్యూ అనేది తీసుకుంటున్నా, ప్లస్ రిమైండర్ ఎంత? రిమైండరు 37. రిమైండర్ ఎంత? 37. సో డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ రాసామా? ఇప్పుడు ఇదే నెంబర్ను దేంతో డివైడ్ చేయాలని చెప్తున్నాడు? 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి అంటే కోషెంట్ ఇప్పుడు ఎంత మనకు? 17. చూడండి, 119 నేను 17లోకి మారుస్తున్నా. 17 ఇంటూ 7, 119 17 ఇంటూ 7 ఇంటూ క్యూ ప్లస్ 37 కూడా 17 ఇంటూ అని రాస్తున్నా.
17 2s 34 ప్లస్ 3 అని. క్వశ్చన్ కూడా రిమైండర్ను కూడా ఏం చేస్తున్నాను నేను 37 17 ఇంటూ 2 సో 34 ప్లస్ 3గా రాసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి 17 కామన్ తీస్తున్నా. చూడండి ఈ 2 టర్మ్స్లో నుంచి 17 కామన్ తీస్తున్నా. 17 కామన్ తీస్తే 7 ఇంటూ క్యూ ప్లస్ 2 అని. ఓకేనా, 17 కామన్ తీస్తే ప్లస్ 3 అలాగే ఉంది. సో 17 ఇంటూ అంటే వాట్ ఈజ్ ద కోషంట్ హియర్ 17, అవునా, డివైజర్ అది. సో ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో 17తో డివైడ్ చేస్తే అదే నెంబర్ని మనం 17తో డివైడ్ చేస్తే సమ్ కోషంట్ వస్తుంది, ప్లస్ రిమైండర్ ఎంత ఉంది మనకు. సో 3 ఈజ్ ద రిమైండర్. కాబట్టి మన ఆన్సర్ ఏంటి, సో 3 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. అర్థమవుతుందా ఏ కాన్సెప్ట్ యూస్ చేసాం మనము. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఫస్ట్ క్వశ్చన్లో మనకు డివైజర్ 119 ఇచ్చాడు. ఆ 119ని మళ్ళీ ఏం చేసాం మనము 17లోకి మార్చాం. ఎందుకు, 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 119ని 17 ఇంటూ 7 అని, రిమైండర్ను కూడా 37 17 ఇంటూ 2 ప్లస్ 3 అని. సో ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి 17 కామన్ తీశాను. 17 ఇంటూ సమ్ వాల్యూ వచ్చింది ప్లస్ 3 వచ్చింది. 17 ఇంటూ అంటే 17 అన్నది డివైజర్, ఇప్పుడు ఇంటూ ఎంత అయితే ఉందో అది కోషంట్, ప్లస్ తర్వాత ఏదైతే ఉందో అది రిమైండర్. అంటే 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, 3 ఈజ్ ద రిమైండర్. సో దిస్ ఈజ్ ద జనరల్ మెథడ్. దీన్నే షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అన్నది ఒక్కసారి మనం చూద్దాం. సింగిల్ స్టెప్లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ నంబర్ను 119తో డివైడ్ చేస్తే చూడండి జాగ్రత్తగా షార్ట్కట్ ఏంటి అన్నది ఒక్కసారి. వాట్ ఈజ్ ద షార్ట్కట్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ వాట్ ఈజ్ ద సింపుల్ అప్రోచ్ ఆఫ్ దిస్. ఓకే, నంబర్ ఏంటో తెలియదు, ఆ నంబర్ను మనకు సో 119తో డివైడ్ చేస్తే సో రిమైండర్ ఎంత అని చెప్పాడు, 37 అని చెప్పాడు. ఓకేనా, ఇప్పుడు అదే నంబర్ను 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగాడు కదా. ఇక్కడ షార్ట్కట్ ఏంటి అంటే ఈ రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ను మనము 17తో డివైడ్ చేసేస్తే చాలు. 17తో డివైడ్ చేసి రిమైండర్ రాస్తే ఆన్సర్ వస్తుంది. 17 2 34 అంటే ఎంత ఉంది రిమైండర్ ఇంకా. సో 3 ఈజ్ ద రిమైండర్. ఇది షార్ట్కట్. ఓకేనా, అర్థమైందా సింపుల్ అప్రోచ్. సో రిమైండర్ను మళ్ళీ మనం డివైడ్ చేసి రిమైండర్ రాయడమే. రిమైండర్ 37ను 17తో డివైడ్ చేయండి. 17 2 34. ఓకే, రిమైండర్ ఎంత ఇంకా 3 ఈజ్ ద రిమైండర్. ఓకే, ఇలా కొన్ని క్వశ్చన్స్కి మనకి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. ఏవైతే షార్ట్ కట్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అప్రోచెస్ అవి బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చాలా సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 2. సో ఏంటి క్వశ్చన్ నెంబర్ 2. సో ద డిఫరెన్స్ ఆఫ్ ది నంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 digits. The difference of the number consisting of 2 digits, okay, consisting of 2 digits and the number formed by interchanging the digits is always divisible by. అది క్వశ్చన్ మనకు. అంటే ఒక నంబర్ ఉంది, ఆ నంబర్లో 2 digits ఉన్నాయి, అవునా. ఆ డిజిట్స్ను ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నంబర్కి ప్రీవియస్ నంబర్కి ఒరిజినల్ నంబర్కి డిఫరెన్స్ అన్నది దేంతో డివిజిబుల్ అవుతుంది. ఒక నంబరు డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్, ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నెంబర్ యొక్క డిఫరెన్స్ అన్నది సో దేనిచే డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ బై అని క్వశ్చన్ ఉంది మనకు. ఆప్షన్స్ మనకు డివిజిబుల్ బై 3, 7, 9, 11 ఇలా ఉంటాయి ఆప్షన్స్. సో ఏంటి ఆ కండిషన్ అన్నది జాగ్రత్తగా మనం చూద్దాం. ఓకే, సీ హియర్ వాట్ ఈస్ ద కండిషన్, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్ ఇట్ ఈస్. సో ఏదైనా ఒక 2 digit నెంబర్ తీసుకున్నాం, వాడు చెప్పిన కండిషన్ అప్లై చేద్దాం. ఎప్పుడు కూడా చూడండి క్వశ్చన్ను మనం సాల్వ్ చేయాలి అంటే ఒక చిన్న ప్లాన్ అన్నది అవసరం. ఇక్కడ నెంబర్ ఏంటో చెప్పలేదు, 2 digit నెంబర్ అని కామన్గా చెప్పాడు కదా. ఏదైనా 2 digit నెంబర్ తీసుకోండి. సపోజ్ నేను 23 అని అనుకుంటున్నా. డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత చెప్పండి, 32. ఓకేనా, డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత 32. వీటి యొక్క డిఫరెన్స్ నంబర్కి డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నంబర్కి డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా లార్జర్ మైనస్ స్మాలర్. ఏం డిఫరెన్స్ అంటే 32 - 23 అని. ఎంత 32 - 23 ఎంత మనకు. సో 7, 9 డిఫరెన్స్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో ఈ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది కదా. ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకొని చూద్దాం. సపోజ్ లిట్ ఇట్ బి 74 అని అనుకుంటున్నా. 74 డిజిట్స్ అని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి 47.
వీటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. అంటే డిఫరెన్స్ అంటే లార్జర్ మైనస్ స్మాలర్ 74 మైనస్ 47 అని. ఓకే, 14 మైనస్ 7 7, 6 మైనస్ 4 2, సో 27. చూడండి, డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ యొక్క డిఫరెన్స్ ఎలా వచ్చింది 27. ఇది కూడా 9తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకొని చూద్దాం. సపోజ్ లెట్ ఇట్ బి 81. డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి 18. ఓకేనా, సో వీటి యొక్క డిఫరెన్స్ అంటే 81 మైనస్ 18 అని. సో ఏమి 11 మైనస్ 8 3 డిఫరెన్స్. సో 7 మైనస్ 1 63. సో 63 అనేది కూడా చూడండి 9తో డివిజిబుల్ అయిపోతుంది. ఓకే, కాబట్టి నంబర్ 2 డిజిట్ నంబరు, 2 డిజిట్ నంబర్ యొక్క డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నంబరు, వీటన్నింటి యొక్క డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా సో దేనిచే డివిజిబుల్ అవుతుంది 9చే డివిజిబుల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని చూద్దాం. లెట్ ఇట్ బి 57. డిజిట్స్ని రివర్స్ చేస్తే ఎంత 75. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దామా. 75 మైనస్ 57 ఎంత డిఫరెన్స్ 15 మైనస్ 7 12, 15 మైనస్ 7 అంతా 8. ఓకే, ఇంకా 6 మైనస్ 5 1 18. సో డిఫరెన్స్ అంతా 18. సో 18 అనేది ఖచ్చితంగా 9తో మనకి. సో ఇలా ఏ 2 డిజిట్ నెంబర్ తీసుకున్నా కూడా సో మనకి ఇక్కడ దేంతో డివిజిబుల్ అవుతుందని తెలిసిపోయింది, ఖచ్చితంగా 9తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి 9. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి, మీరు ఎప్పుడు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా 2 డిజిట్ నెంబర్ అని జనరల్గా చెప్పాడు కాబట్టి ఏదైనా 2 డిజిట్ నెంబర్ తీసుకోండి, ఇంటర్చేంజ్ చేయండి డిజిట్స్ను, ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ అన్న దేంతో డివిజిబుల్ అవుతుందో చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెక్ చేశారా, 2 నెంబర్స్ తీసుకొని ఆన్సర్ మార్క్ చేసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ 9తో డివిజిబుల్ అవుతుందని తెలుస్తుంది. ఎందుకు అలా 9తో డివిజిబుల్ అవుతుంది అని ఒక్కసారి మనం కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఏంట ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు 9తో అలా డివిజిబుల్ అవుతుంది అన్నది. ఓకే, సో ఏదైనా 2 డిజిట్ నెంబర్ చూడండి జాగ్రత్తగా, ఏదైనా 2 డిజిట్ నెంబర్ నేను సపోజ్ లెట్ ఇట్ బి 34 అనుకుంటున్నా. ఏదైనా 2 డిజిట్ నెంబర్ని ఇలా రాయొచ్చు కదా, 3 × 10 + 4 అని. అంటే టెన్స్ ప్లేస్, 3 అన్నది టెన్స్ ప్లేసు, 4 అన్నది యూనిట్స్ ప్లేసు. 34లో 4 అన్నది యూనిట్స్ ప్లేసు, 3 అన్నది టెన్స్ ప్లేసు. నేను టెన్స్ ప్లేస్ని 10తో మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తున్నా. 3 × 10 ఎంత 30 + 4 మళ్ళీ 34. ఏ 2 డిజిట్ నెంబర్నైనా టెన్స్ ప్లేస్ని 10తో మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తే అదే నెంబరే వస్తుంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ 27 అని అనుకుంటున్నా. ఏమి 2 × 10 + 7, టెన్స్ ప్లేస్ని 10తో మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తున్నా. వస్తుందో లేదా, ఏదైనా 2 డిజిట్ నెంబర్ని ఇలా మనము రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ ఏంటో తెలియదు, జనరల్గా నేను XY అని అనుకుంటున్నా. సో X × Y కాదు ఇది, Y అన్నది యూనిట్స్ ప్లేసు, X అన్నది టెన్స్ ప్లేసు. Y అన్నది ఏంటి యూనిట్స్ ప్లేసు, X అన్నది టెన్స్ ప్లేసు. టెన్స్ ప్లేస్ను 10తో మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేసు యాడ్ చేస్తున్నా, అంటే 10X + Y అవుతుంది. ఓకేనా, ఇప్పుడు డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తా, XY అన్నది YXగా రాస్తున్నా. ఇప్పుడు సో టెన్స్ ప్లేస్ Y కాబట్టి Y × 10 ఓకే ప్లస్ యూనిట్స్ ప్లేసు ఎంత X ఈక్వల్ టు ఎంత 10Y + X అని వచ్చింది. సో ఒక నంబర్ రాసాం, 2 డిజిట్ నెంబరు, డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నెంబర్ రాసాం. వీటన్నింటి యొక్క డిఫరెన్స్ అంటే సపోజ్ 10X + Y మైనస్ హాఫ్, సెకండ్ నెంబర్ ఏమి 10Y + X. ఈ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి, 10X - X 9X. సో Y - 10Y -9Y. సో 9 కామన్ తీసేస్తే 9 × X - Y. సో ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం కండిషను, ఒక 2 డిజిట్ నెంబరు, డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే 2 డిజిట్ నెంబరు, ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అన్నది ఎప్పుడు కూడా ఎలా వస్తుంది మనకు 9 × X - Y. ఇట్ ఈస్ ఫిక్స్ 9 × అంటే ఆల్వేస్ డివిజిబుల్ బై 9, ఆల్వేస్ డివిజిబుల్ బై 9. 9 × వచ్చింది కాబట్టి సో దట్ నంబర్స్ ఆర్ ఆల్వేస్ డివిజిబుల్ బై 9. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎంత మనకు, సో ఏ నంబర్ క్వశ్చన్ ఏంటి మనకు, ద డిఫరెన్స్ ఆఫ్ ద నంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 డిజిట్స్ అండ్ ద నంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈజ్ ఆల్వేస్ సో డివిజిబుల్ బై 9 ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అర్థమైంది కదా. నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Now we'll go for next question. So what is that question here? If n is any natural number, చూడండి
ఇఫ్ n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ దెన్ n² ఇంటూ n² మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. సో ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ను బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంది. ఓకేనా? సో ఏంటి సొల్యూషన్ అనేది ఒక్కసారి చూద్దాం మనం. సో మన కండిషను n² ఇంటూ n² మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై అని ఉంది. ఇఫ్ n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్, ఒక కండిషన్ ఏంటి, n న్యాచురల్ నెంబర్ అని చెప్పాడు. న్యాచురల్ నెంబర్ అంటే మనకు తెలుసు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి న్యాచురల్ నెంబర్స్, 1 నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. సో 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ద లీస్ట్ వాల్యూ ఇన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 1 అని. ఇలాంటి నెంబర్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎలా సాల్వ్ చేయాలి అంటే లీస్ట్ నెంబర్ తీసుకొని సాల్వ్ చేయాలి. సో కండిషను n² ఇంటూ n² మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై అని చెప్పాడు. చూడండి, n² ఇంటూ n² మైనస్ 1. ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు అక్కడ క్వశ్చన్లో. ఏం ఆప్షన్స్? 2 24 12 మైనస్ n 6 అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవునా కదా? వాటిలో ఏది కరెక్టు? సో ఇక్కడ ఏం చెప్పాడు, n ఈజ్ న్యాచురల్ నంబర్ అని చెప్పాడు. n ఈజ్ సో న్యాచురల్ నంబర్ అని. ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్ ఇలా ఇచ్చినప్పుడు లీస్ట్ వాల్యూనే తీసుకోండి. సో 1 తీసుకోండి. సపోజ్ n ఈక్వల్ టు 1 తీసుకోండి. n ఈక్వల్ టు 1 అని. n ఈక్వల్ టు 1 తీసుకుంటే సో n² ఇంటూ n² మైనస్ 1 ఏమైపోతుంది, n ప్లస్లో 1 తీసుకుంటే 1² 1 1² 1, సో 0 వస్తుంది. యాక్చువల్గా 0 అనేది అన్నింటిచే డివిజిబుల్ అవుతుంది. 0 ఈజ్ డివిజిబుల్ బై 1, 0 ఈజ్ డివిజిబుల్ బై 2, 0 ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ సో ఆన్. ఇక మనం చెప్పలేము డివిజిబుల్ బై అంటే ఏం ఆన్సర్ చెప్పాలన్నది. n ఈక్వల్ టు 2 తీసుకోండి. ఒక 2 వాల్యూస్ అన్న మినిమం చెక్ చేయండి. n ఈక్వల్ 2 తీసుకుంటే 2² ఎంత 4, ఇక్కడ 2² ఎంత 4, 4 మైనస్ 1 అని. అంటే 4 ఇంటూ 3 వచ్చింది. సో 4 ఇంటూ 3 12 అని. సో మన ఆప్షన్లో 12 ఒకటి ఉంది, అంటే 12తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. ఇంకొకటి చెక్ చేసి ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. ఇంకొకటి కన్ఫామ్ చేసుకొని n ఈక్వల్ టు 3 తీసుకోండి. సో 3² ఎంత 9, 3² 9 మైనస్ 1 అని. ఓకే, సో 9 ఇంటూ 8, 9 ఇంటూ 8 72. సో 72 అనేది కూడా 12తో డివిజిబుల్ అయిపోతుంది. 12 6 72. అవునా? సపోజ్ n ఈక్వల్ టు ఇంకొకటి తీసుకోండి 4, ఏమవుతుందో చూద్దాం. 4² ఎంత 16, సో 16 మైనస్ 15 అని. సో 16 ఇంటూ 16 మైనస్ 1 అంతా 15, 16 ఇంటూ 15 అంత 16 ఇంటూ 15 ఏమవుతుంది 240. సో 240 అనేది కూడా మనకు ఏమవుతుంది, సో 12తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్స్ అన్నీ కూడా n ఈక్వల్ టు ఎంత తీసుకున్నా కూడా అవునా దేంతో డివిజిబుల్ అవుతుందని తెలిసిపోయింది మనకు, 12తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి, డివిజిబుల్ బై ఉన్న ఆప్షన్స్లో. సో ఏంటి ఆన్సర్ మనకు, సో 2 24 12 మైనస్ 1, 12 24 12 మైనస్ 1 6 కదా. సో 12 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్ ఈస్ ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జనరల్ n² మైనస్ 1 ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పాడో చూడండి. న్యాచురల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్స్ 1 2 వాల్యూస్ అవునా. సో 2 వాల్యూస్ మినిమం చెక్ చేస్తే చాలు. సో ఆన్సర్ని మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. సో విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద సమ్ ఆఫ్ చూడండి వాట్ ఈస్ ద క్వశ్చన్, ద సమ్ ఆఫ్ all possible 2-digit numbers formed from the 3 different 1-digit natural numbers when divided by the sum of the original 3 numbers is equal to. చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ ఇవన్నీ కూడా. ఫ్యూచర్లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేసినప్పుడు ఈ కండిషన్స్ అన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? చూడండి జాగ్రత్తగా ఏమేమి ఇచ్చాడో కండిషన్స్ అన్నది ఇక్కడ మనము సో డిస్కస్ చేద్దాం. ఓకే, ద సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ 2-digit numbers formed from the different 1-digit natural numbers. సో 1-digit natural numbers ఏవైనా 3 తీసుకోండి. 1-digit natural numbers. సపోజ్ నేను ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి 1తోనే స్టార్ట్ చేస్తాను. సో 1 2 3 అని తీసుకున్నా 1-digit natural numbers. ఈ 1-digit natural numbersతో సో ఫామ్ అయ్యే 2-digit numbers అన్నీ కూడా రాయమంటున్నాడు. పాజిబుల్ నెంబర్స్ అన్నీ 2-digit numbers, పాజిబుల్ 2-digit numbers. ఏమేమి పాజిబుల్ 2-digit numbers 12, సో 21. ఓకేనా? నెక్స్ట్ 23 32, నెక్స్ట్ 13 31. అంతే కదా, ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? సో ఈ 3 సింగిల్ డిజిట్ నెంబర్ 1-digit నెంబర్ నుంచి 3 1-digit నెంబర్స్ నుంచి
పాజిబుల్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ అన్నీ కూడా రాయాలి. ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకున్న 12, 21 రాసిన. సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ 23, 32 రాసాను. ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ 13, 31 రాసాను. ఇంకా కండిషన్ ఏం చెప్పాడు, వీటి యొక్క సమ్, అవునా, ఈ 2 డిజిట్ నెంబర్స్ అన్నీ వచ్చాయి కదా, వీటి సమ్ని ఒరిజినల్ నంబర్స్ యొక్క సమ్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అది మనకు కావాలి. ఓకేనా, చెప్పిన కండిషన్ ఏంటి, ఈ సమ్, ఈ 2 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ అంటే 12 ప్లస్ 21 ప్లస్ 23 ప్లస్ 32 ప్లస్ 13 ప్లస్ 31, ఈ సమ్ను సమ్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్, ఒరిజినల్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో 1 డిజిట్ నెంబర్స్ వాటి యొక్క సమ్తో డివైడ్ చేస్తే వచ్చే నంబర్ ఎంత అని అడిగాడు. ఓకేనా, సో ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేద్దాం, ఎంత వస్తుందో మరి యాడ్ చేస్తే ఎంత వస్తుంది. సో ఫస్ట్ టెన్స్ ప్లేస్లన్నీ యాడ్ చేసేద్దాం. ఓకే, ఏమి 10 ప్లస్ 20, 20 ప్లస్ 30 ప్లస్ 10 ప్లస్ 30, తర్వాత యూనిట్స్ ప్లేస్లన్నీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి నెంబర్స్ యాడ్ చేయాలంటే సింపుల్ మెథడ్ ఏంటి అంటే ఫస్ట్ టెన్స్ ప్లేస్లన్నీ యాడ్ చేసేయండి. 10 ఫస్ట్ నెంబర్ చూస్తున్నా, 10 ప్లస్ 20 గమనించండి, 30 ప్లస్ 20 50, సో 80, సో 90 ప్లస్ 30 ఎంత 120. మైండ్లో పెట్టుకోండి 120 అని, అవునా, 120 అనేది మైండ్లో ఉంచుకోండి, రాయనవసరం లేదు. సో ఇంకా యూనిట్స్ ప్లేస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేద్దాం. యూనిట్స్ ప్లేస్ వాల్యూస్ ఏమన్నా చూడండి. సో 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 2 6, 3 9, 10 12, 120 ఉంది కదా, ప్లస్ 12 యాడ్ చేయండి 132. సో 132, సో దేంతో డివైడ్ చేయాలి, సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత 6, డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 22. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. కింద ఆప్షన్స్లో ఉన్నాయి చూడండి, మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆప్షన్స్లో మన ఆన్సర్ ఏంటి, సో 22 ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు నేను న్యాచురల్ నెంబర్స్ 1 2 3 తీసుకున్నా, సపోజ్ వేరే తీసుకుంటే ఏమైనా మారుతుందేమో అని అనుకోవచ్చు మీరు. ఓకే, ఈ కండిషన్, ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సో దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 22. ఎందుకు డౌటు చెక్ చేద్దాం. ఇప్పుడు 1 2 3 తీసుకున్నా నేను, సపోజ్ 2 3 4 తీసుకుంటా, లేదా 3 4 5 ఏదైనా తీసుకుంటా, సపోజ్ 2 3 4 లేదా 3 4 5, సపోజ్ 3 4 5 అని అనుకుంటున్నా. 1 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ 3 తీసుకున్నా. ఈ 1 డిజిట్ న్యాచురల్ నెంబర్స్తో 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అన్నీ రాయాలి. సో ఫస్ట్ 2 నెంబర్స్తో 34 43, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్తో 45, ఓకే 54. సో ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్తో 35 53 అని, ఇవి 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ అయ్యేటివి. మన కండిషన్ ఏంటి ఇప్పుడు, వీటి యొక్క సమ్, 2 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ దేంతో డివైడ్ చేయాలి, ఒరిజినల్ 1 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్తో డివైడ్ చేయాలి. ఒరిజినల్ 1 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్తో డివైడ్ చేయాలి. సపోజ్ నేను డివైడ్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా. సో 34 ప్లస్ 43 ప్లస్ 45 ప్లస్ 54 ప్లస్ 35 ప్లస్ 53. సో సమ్ దేంతో డివైడ్ చేయాలి, ఒరిజినల్ 1 డిజిట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్తో మనం డివైడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు కూడా ఇంతకుముందు టెన్స్ ప్లేస్లన్నీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు కూడా అలాగే చూడండి జాగ్రత్తగా. 30 ప్లస్ 40 70 ప్లస్ 40 110 ప్లస్ 50 160 ప్లస్ 30 190 ప్లస్ 50 240. సో 240 అనేది మైండ్లో ఉంచుకోండి, 240 240. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లన్నీ కూడా యాడ్ చేద్దాం. ఈ యూనిట్స్ ప్లేస్లో 3 ప్లస్ 5 ఎంత 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 5 17, 17 ప్లస్ 3 20 ప్లస్ 4 24. ఇంతకుముందు 240 ఉంది కదా, ఓ 24 264. 240 ఉంది ఇంతకుముందు, ప్లస్ 24 264ను దేంతో డివైడ్ చేయాలి, 3 ప్లస్ 4 7 ప్లస్ 5 12తో డివైడ్ చేయండి. చూడండి ఏమొచ్చింది, 12 2 24, మళ్ళీ 12 2 చూడండి ఆన్సర్. ఇంతకుముందు కూడా ఏమొచ్చింది, 1 2 3 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం ఇంతకుముందు, ఇప్పుడు 3 4 5 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. ఇలా ఏవైనా 3 న్యాచురల్ నెంబర్స్, అవునా, ఏవైనా 3 న్యాచురల్ నెంబర్స్ తీసుకొని ఆ 3 న్యాచురల్ నెంబర్స్తో ఫామ్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ అన్నీ కూడా రాసి ఆ 2 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ బై ఒరిజినల్ 1 డిజిట్, సమ్ ఆఫ్ ఒరిజినల్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఒరిజినల్ 1 డిజిట్ నెంబర్స్ చేస్తే ఎప్పుడు కూడా ఆన్సర్ ఏమొస్తుంది 22. సో ఆన్సర్ ఈజ్ 22. కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ఈ కండిషన్ మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం, అక్కడ డౌట్ రాకూడదు మళ్ళీ మనకు. ఓకే, సో ఇలాంటి కండిషన్స్, ఇలాంటి ప్రిన్సిపల్స్ మనం ఎన్నో 6th 7th 8th 9th 10th క్లాసెస్లో ఐఐటి ఫౌండేషన్లో మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఓకే,
కాబట్టి ఐఐటి ఫౌండేషన్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ అన్నది మీకు ఓన్లీ ఐఐటి పర్పస్కే కాకుండా ఫ్యూచర్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా క్యాట్, మ్యాట్, జాట్, బ్యాంకు, ఎస్ఎస్సి, సో రైల్వేస్, ఇలా ఏ కాంపిటేటివ్ ఐఏఎస్, ఐపీఎస్, సో గ్రూప్ 1, గ్రూప్ 2, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాయాలనుకున్నా కూడా ఈ నాలెడ్జ్ అన్నది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందన్న విషయం సో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏంటి క్వశ్చన్ నెంబర్ 5? ఏ 6 digit నెంబర్ ఈజ్ ఫార్మ్డ్ బై ద రిపీటింగ్ ఏ 3 digit నెంబర్. ఏ 6 digit నెంబర్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ రిపీటింగ్ ఏ 3 digit నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 256 256 ఆర్ 678 678 ఎట్సెట్రా. ఎనీ నంబర్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. సో ఆన్సర్స్ కూడా ఉన్నాయి. 7 ఓన్లీ, 11 ఓన్లీ, 13 ఓన్లీ, సో 1001 అని ఉంది మనకు. చూడండి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి మీరు చదవండి. ఓకే, చదివి సో ప్లాన్ చేయండి ఏంటి ఆన్సర్ అని నేను ఇక్కడ చెప్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 1 minute మీరు వీడియో పాస్ చేసుకోవాలంటే ఒకసారి ఆలోచించి ట్రై చేయండి. ఓకే. సో ఏ రిపీటెడ్ 3 digit నెంబర్. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపులే తీసుకున్నాం. 256 256. ఓకే, 256 256. సో 256 256. మీకు ఆల్రెడీ నేను ఒక కండిషన్ చెప్పాను. సో కామన్ డివిజిబిలిటీ టెస్ట్లో నేను ఒక కండిషన్ చెప్పాను. ఏంటి ఆ డివిజిబిలిటీ టెస్ట్లో మీకు చెప్పిన కండిషన్? డివిజిబిలిటీ టెస్ట్ బై 7, 11, 13 ఈ మూడింటికి కామన్ కండిషన్ ఒకటి ఉంది అని చెప్పాను. అవునా లేదా? డివిజిబుల్ టెస్ట్ బై 7, 11 and 13 ఐ థింక్. సో పార్ట్ 7లోనో మనం 8లోనో డిస్కస్ చేసాం. డివిజిబుల్ టెస్ట్ బై 7, 11, 13 కామన్ కండిషన్ చెప్పాను నేను. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేస్తే సో రైట్ నుంచి 3 digits తర్వాత కామా ఉంచాలి. చూడండి గివెన్ నెంబర్లో రైట్ నుంచి 3 digits తర్వాత కామా ఉంచి ఆ నెంబర్ను 2 partsగా డివైడ్ చేసుకొని ఆ 2 numbers యొక్క డిఫరెన్స్ చూడండి. ఏమా డిఫరెన్స్? 256 256 డిఫరెన్స్ ఏమైపోతుంది చెప్పండి? 0. సో డిఫరెన్స్ మనకు 0 వచ్చింది. 0 అనేది దేంతో అయినా డివిజిబుల్ అవుతుంది. 0 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది, 0 అన్నది 11తో డివిజిబుల్ అవుతుంది, 0 అన్నది 13. ఎందుకు ఈ 3 numbers తీసుకుంటున్నా? ఈ కండిషన్ అంటే రైట్ నుంచి 3 digits తర్వాత కామా ఉంచి నెంబర్ను 2 partsగా తీసుకొని ఆ 2 part numbers యొక్క డిఫరెన్స్ మనకు 7తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 7తో డివిజిబుల్ అవుతుంది. అలా వచ్చే డిఫరెన్స్ మనకు 11తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 11తో డివిజిబుల్ అవుతుంది. ఆ డిఫరెన్స్ మనకు 13తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 13తో సో ఈ కండిషన్ మనకు 7, 11, 13కి ఉంది కాబట్టి నేను 7, 11, 13 అనే తీసుకుంటున్నా. కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా ఇలాంటి నంబర్స్ ఇవే కాదు, ఇలాంటి సో నంబర్స్ అంటే 3 digits రిపీట్ అయ్యే నంబర్స్ అంటే 6 digit నెంబర్, 3 digit రిపీట్ అయ్యే నెంబరు. సో ఇవే కాదు ఏవైనా కూడా సపోజు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి. ఇలాంటి నెంబర్స్ అనే సపోజు సో లెట్ ఇట్ బి 3333333 ఇది కూడా సో దేంతో డివిజిబుల్ అయిపోతుంది? 7, 11, 13. ఎందుకు? 3 digits తర్వాత కామా ఉంచింది. సో ఆ 2 numbers యొక్క డిఫరెన్స్ ఏమొస్తుంది? 0. సో 0 అన్నది డివిజిబుల్ బై 7, డివిజిబుల్ బై 11, డివిజిబుల్ బై 13 ఇలాంటి నెంబర్స్ అన్నీ కూడా. ఓకే. సో ఇలాగే కాదు మీరు ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. లెట్ ఇట్ బి సో 729. సో 3 digits రిపీట్ కావాలి. సో 3 digits తర్వాత కామా ఉంచుతాం. వీటి యొక్క డిఫరెన్స్ ఏమొచ్చేస్తుంది? 0 వస్తుంది. సో ఇలాంటి నంబర్స్ అన్నీ కూడా మనకు దేంతో డివిజిబుల్ అవుతున్నాయి? 7, 11, 13 మూడింటిచే డివిజిబుల్ అవుతున్నాయి. సో మూడింటిచే డివిజిబుల్ అయ్యే నంబర్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఆప్షన్ 7 ఉంది, 11 ఉంది, 13 ఉంది, మళ్ళీ 1001 అని కూడా ఉంది. ఈ మూడింటిచే డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఇఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై చూడండి ఇఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7, divisible by 11, divisible by 13, so that is exactly divisible by 7 into 11 into 13 అని. చూడండి ఒక నెంబర్ 12తో డివిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా ఏం చెప్తున్నాం? 3 into 4 అని రాస్తున్నాం. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ డివిజిబుల్ బై 4 దట్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 12 అని చెప్తున్నాం. అవునా కదా? 3చే 4చే రెండింటిచే డివిజిబుల్ అయితే ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది? 12తో డివిజిబుల్ అవుతుంది. సో సపోజ్ ఒక నెంబర్ 8చే 9th డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది? 72తో డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాం. సో ఆ కండిషన్ మనం ఇక్కడ అప్లై చేస్తే సో దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7, డివిజిబుల్ బై 11, సో డివిజిబుల్ బై 13 కాబట్టి సో ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై 7 into 11 into 13. ఏం 7 into 11 into 13? 13 7s are 91, 91 into 11, సో 11 1s are 11, 11 9s are 99, 100.
అంటే 1001. సో ఒక నంబరు 7, 11, 13తో డివిజిబుల్ అయింది అంటే ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది? సో 1001తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మనకున్నటువంటి ఆప్షన్స్లో ఏంటి ఆన్సరు? 1001 ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్ ఈస్. చూడండి, చాలా జాగ్రత్తగా ఇలాంటి నంబర్స్ మీరు ఆన్సర్ చేయాల్సింది. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ ఇవన్నీ కూడా చూడండి. సో ఫ్యూచర్లో మనకు ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు. ఓకే, సో నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ హియర్. సో ద లాస్ట్ వన్. సో ఈ క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తున్నా. ద స్మాలెస్ట్ నంబర్ టు బి యాడెడ్ టు 1000 సో దట్ 45. ద స్మాలెస్ట్ నంబర్ టు బి యాడెడ్ టు 1000 సో దట్ 45 డివైడ్స్ ది సమ్ ఎగ్జాక్ట్లీ ఈస్. క్వశ్చన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. ద స్మాలెస్ట్ నంబర్ టు బి యాడెడ్ టు 1000 అంటే 1000కి ఎంత స్మాలర్ నెంబర్ని యాడ్ చేస్తే ఆ వచ్చే సమ్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 45తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఎంత యాడ్ చేయాలి? 1000కి ఎంత స్మాలెస్ట్ నెంబర్ను యాడ్ చేసినట్లయితే ఆ వచ్చే సమ్ 45తో డివిజిబుల్ అవుతుంది. దట్ ఈజ్ అవర్ క్వశ్చన్ హియర్. ఓకేనా? సో మరి ఎలా చేయాలి? స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నాం. ఏం స్మాలెస్ట్ వాడే చెప్పాడు కదా, స్మాలెస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 1000 తీసుకున్నాం. ఏ నెంబర్ ఇచ్చాడో అదే తీసుకుంటున్నా నేను. సో 1000. సో 45తోనే డివైడ్ చేస్తున్నా. 45తోనే డివైడ్ చేస్తున్నా. ఏ నెంబర్ ఇస్తే దాంతో డివైడ్ చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. 45 2s ఎంత? 90. సో మళ్ళీ 10 రిమైండర్ 0. అగైన్ 45 2s ఎంత? 90. అగైన్ 10. సో రిమైండర్ 10 వచ్చింది. చూడండి, సో 45తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావాలంటే 2 కండిషన్స్ ఇక్కడ వస్తాయి మనకు. ఏంటి 2 కండిషన్స్? రిమైండర్ 0 రావాలి. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ 0. 45తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావాలంటే 45తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఇక్కడ రిమైండర్ 0 రావాలంటే ఈ రిమైండర్ ఎంత అయితే ఉందో దాన్ని పూర్తిగా మైనస్ చేయాలి. అది ఒక ఆన్సరు. అవునా కదా? మనం డిస్కస్ చేస్తాం లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్, లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్. ప్రీవియస్ క్లాస్ వీడియోస్ మీరు చూడండి, ప్రీవియస్ క్లాసు. సో క్లాస్ వినండి, అక్కడ మనం డిస్కస్ చేసాం లార్జెస్ట్ నెంబర్ 4 డిజిట్స్, లీస్ట్ నెంబర్ 5 డిజిట్స్ ఎలా చేయాలో. ఓకేనా? సో రిమైండర్ సబ్ట్రాక్ట్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. పూర్తిగా సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 0. ఇంకా రిమైండర్ 0 ఎప్పుడు వస్తుంది ఇక్కడ అంటే వీటి యొక్క డిఫరెన్స్ని యాడ్ చేస్తే అని కూడా చెప్పాను. సో డివైజర్కి రిమైండర్కి డిఫరెన్స్ అయితే ఉందో ఆ డిఫరెన్స్ని యాడ్ చేయాలి. సో ఎంత డిఫరెన్స్? 35. సో ఆల్రెడీ 10 ఉంది ఇక్కడ, రిమైండర్ 10 ఉంది కదా. ఈ 35 యాడ్ చేస్తే ఏమవుతుంది? 45 అవుతుంది. 45తో డివైడ్ చేస్తే 45 అంటే 45, రిమైండర్ 0 వస్తుందా లేదా? రిమైండర్ 0. ఓకే, కాబట్టి ఎంత యాడ్ చేయాలంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ద డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్. ఇక్కడ మన ఆన్సరు హౌ మచ్ టు బి యాడెడ్ అని ఉంది. కాబట్టి ఎంత యాడ్ చేయాలి మనము? ఆన్సర్ ఏంటి? 35 ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ హౌ మచ్ టు బి సబ్ట్రాక్టెడ్ అని క్వశ్చన్ అడిగి ఉంటే, సో 1000 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలని క్వశ్చన్ అడుగుంటే రిమైండర్ ఎంత ఉందో అది మన ఆన్సరు. ఎంత రిమైండర్? ఇక్కడ 10. కాబట్టి హౌ మచ్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ 1000 అని అడుగుంటే ఆన్సర్ 10 అయ్యేది. కానీ ఇక్కడ ఏమడిగాడు? హౌ మచ్ టు బి యాడెడ్ టు ద నెంబర్ 1000, హౌ మచ్ స్మాల్ నెంబర్ టు బి విచ్ స్మాల్ నెంబర్ టు బి యాడెడ్ టు 1000 సో దట్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 45 అని చెప్పాడు. కాబట్టి ఎంత యాడ్ చేయాలంటే ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్, ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎప్పుడు కూడా రిమైండర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? సో 35 ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్ ఈస్. అర్థమైంది కదా? సో ఇంతటితో ఈ క్లాస్ నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీతో మీట్ అవుతున్నా. ఇలాంటి ఫుల్ క్లాసెస్ కంప్లీట్గా ఎవ్రీడే మీకు కావాలి అనుకుంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఏవైనా కూడా సో ఎవ్రీడే ఒక వీడియో పంపిస్తాం. మార్నింగ్ 7 o'clockకి మార్నింగ్ వీడియో పంపిస్తున్నాం. సో దాని యొక్క వర్క్షీట్ కూడా ఉంటుంది. ఈవినింగ్ వర్క్షీట్ పంపిస్తున్నాం. సో ఆ వర్క్షీట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఎప్పుడు చేయగలరు అంటే నేను పంపించిన వీడియోను 1కి 2 సార్లు ప్లే చేసుకొని మీరు నోట్బుక్ నీట్గా నోట్ చేసుకొని సో బాగా అర్థం చేసుకున్న తర్వాత వర్క్షీట్ మీరు చేయండి. సో వర్క్షీట్లో ఏమైనా డౌట్స్ ఉంటే సో పర్సనల్గా నాతో మీరు మాట్లాడచ్చు. కాల్ చేసి అక్కడ నంబర్ కనపడుతుంది కదా, ఆ నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి మీరు. అవునా? సో ఎప్పుడు అపాయింట్మెంట్ అన్నది ఇస్తారు.
నేను ఎప్పుడు అవైలబుల్ ఉన్నానో చెప్తారు మీకు. ఆ టైంలో సో మీరు కాల్ చేస్తే మీకు ఏ డౌట్ ఉన్నా వర్క్షీట్లో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాం. ఇలా కంప్లీట్ కోర్స్ ఇది, 10 months కోర్స్ ఇది. ఎవ్రీడే 25 వీడియో, ఎవ్రీ మంత్ 25 వీడియోస్, అంటే రోజుకు ఒకటి ప్రకారం. సో మంత్కి సండేస్ లేకుండా మిగిలిన డేస్ మనం చూస్తే అరౌండ్ 25-26 డేస్, అవునా, 25 వీడియోస్ మంత్కి మీకు వస్తాయి. 10 months ప్రోగ్రామ్ ఇది. సో ఇలా 10 months మీరు వర్క్ చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే, ఈ వీడియోస్ అన్నీ విని, అవునా, ఈ వీడియోస్ అన్నీ విని ఆ వర్క్షీట్లన్నీ మీరు వర్కౌట్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే అద్భుతమైన నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయొచ్చు. భవిష్యత్తులో మీరు ఐఐటీనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా సో మంచి స్కిల్, మంచి ఎబిలిటీ మీకు డెవలప్ అవుతుంది. కాబట్టి సో ఈ కోర్సు కంప్లీట్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ నంబర్ కనపడుతుంది కదా, 8106690690, ఆ 810690690690కి మీరు ఫోన్ చేసి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని సో మీరు రిజిస్టర్ అయితే, మీకు కూడా ఈరోజు రిజిస్టర్ అయితే రేపటి నుంచి మీకు కంటిన్యూగా ఫస్ట్ క్లాస్ నుంచి, అవునా, ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా మనము పార్ట్ 9 ఈరోజు డిస్కస్ చేస్తాం. పార్ట్ 9 పార్ట్ 10 ఈరోజు మనం డిస్కస్ చేసింది. ఓకే, సో పార్ట్ 10 ఈరోజు మనం డిస్కస్ చేసాం. సో ఇలా మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే, రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే సో కంప్లీట్గా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రోజు మీకు పంపిస్తూ వస్తాం. కాబట్టి మీరు ఏ రోజైనా జాయిన్ కావచ్చు. ఈ రోజైనా మీరు జాయిన్ అయితే రేపటి నుంచి మీ కోర్స్ స్టార్ట్ అవుతుంది. అవునా, ఈరోజు జాయిన్ అయితే మీరు రిజిస్టర్ చేసుకుంటే సో రేపటి నుంచి మీ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీడియో, ఫస్ట్ క్లాస్ మీకు బేసిక్స్ క్లాసు వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి సో రిజిస్టర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళకు కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.